Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about previous year questions of EPSET from the chapter complex numbers. Okay, now let us start the class. Before going to start the class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay, సో కామన్గా అయితే ఈ మెథడ్ మీద ఒక ప్రాబ్లం కంపల్సరీ వస్తుందమ్మా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. అంటే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం కంపల్సరీ ఇస్తున్నాడు ఎవ్రీ ఇయర్. సో ఇది ఎప్సెట్ 2024 క్వశ్చన్. సో ఇఫ్ Z1, Z2, Z3 ఆర్ 3 కాంప్లెక్స్ నెంబర్స్ విత్ యూనిట్ మాడ్యులస్ సచ్ దట్ mod Z1 minus Z2 square plus mod Z1 minus Z3 whole square equals to 4, then find out the value of Z1 into Z2 bar plus Z1 bar into Z2 plus Z1 into Z3 bar plus Z1 bar into Z3 equals dash అని ఇచ్చిండమ్మా. సో ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ 0 ఉంది, సెకండ్ ఆప్షన్ Z2 స్క్వేర్ ప్లస్ mod Z3 స్క్వేర్, థర్డ్ ఆప్షన్ mod Z1 స్క్వేర్ ప్లస్ mod Z2 మైనస్ Z3 హోల్ స్క్వేర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ 1 ఇచ్చిండమ్మా. సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ ఏంటంటే mod Z స్క్వేర్ ఈక్వల్స్ టు Z ఇంటూ Z బార్ అమ్మ. అంటే mod Z స్క్వేర్ ఉందనుకోండి, మనం Z ఇంటూ Z బార్ అని రాయొచ్చు. అలా కాంప్లెక్స్ నెంబర్స్ ఏదైనా కానీ mod Z స్క్వేర్ ఉందంటే, హోల్ స్క్వేర్ ఉందంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ దాని యొక్క కాంజుగేట్ రాయొచ్చమ్మా. ఇప్పుడు Z1 మైనస్ Z2 బార్, Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఉంది, mod Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు మనం, Z1 మైనస్ Z2 ఇంటూ mod Z1 మైనస్ Z2 అని రాయొచ్చమ్మా. సారీ, Z1 బార్ మైనస్ Z2 బార్ అని రాయొచ్చు. ఓకే, సో అదేవిధంగా Z1 మైనస్ Z3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి Z1 మైనస్ Z3 ఇంటూ Z1 మైనస్ Z3 హోల్ బార్ అని రాయొచ్చు. ఆ హోల్ బార్ని కూడా సపరేట్గా చేసినట్టయితే Z1 బార్ మైనస్ Z3 బార్ అవుతాము. ఓకేనా, సో ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే Z1 ఇంటూ Z1 బార్ వస్తుంది, Z1 ఇంటూ Z2 బార్ వస్తుంది, Z2 ఇంటూ Z1 బార్, Z2 ఇంటూ Z2 బార్ వస్తుంది. సో సిమిలర్గా మనకు వచ్చిన తర్వాత సేమ్ Z1 మైనస్ Z3, Z1 మైనస్ Z2 బార్ ఇట్లా వచ్చిన తర్వాత సో Z1 ఇంటూ Z1 బార్ ఉంటే మనం ఏం రాయొచ్చు, మళ్ళీ Z1 mod Z1 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఇక్కడ Z1 Z2 బార్ ఉన్నాయమ్మా, Z1 బార్ Z2 బార్ ఉంది కాబట్టి అది 2 టైమ్స్ ఉంది. సో 2 ఇంటూ mod Z1 స్క్వేర్ రాయొచ్చు ప్లస్ Z2 ఇంటూ Z2 బార్ ఉంది, mod Z2 బార్ రాయొచ్చు, Z3 ఇంటూ Z3 బార్ ఉంది, mod Z3 హోల్ స్క్వేర్ రాయొచ్చమ్మా. సో రిమైనింగ్ వాల్యూస్ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన వాల్యూ ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వస్తుంది. ఓకేనా, మైనస్ ఆఫ్ Z1 మైనస్ Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z2 ఇంటూ Z1 బార్ ప్లస్ Z1 ఇంటూ Z3 బార్ ప్లస్ Z3 ఇంటూ Z1 బార్ ఈక్వల్స్ టు 4 అమ్మ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు కండిషన్, Z1, Z2, Z3 ఆర్ యూనిట్ మాడ్యులస్ అని ఇచ్చిండు. యూనిట్ మాడ్యులస్ అంటే వాడి యొక్క మాడ్యులస్ ఏమైతే 1 అవుతుంది. ఓకేనా, సో 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, అంటే 2 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2 ప్లస్ Z2 స్క్వేర్ అంటే 1 అవుతుంది, Z3 స్క్వేర్ కూడా 1 అవుతుంది, అంటే 2 ప్లస్ 1 ప్లస్ 1 వస్తాం, అంటే 4 వస్తుంది. మైనస్ రిమైనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ దట్ ఈక్వల్స్ టు 4 వస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు మనకు 4 మైనస్ 4 0 అవుతుంది, అంటే దాని వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది అమ్మా. ఓకేనా, అంటే Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z2 ఇంటూ Z1 బార్ ప్లస్ Z1 ఇంటూ Z3 బార్ ప్లస్ Z3 ఇంటూ Z1 బార్ ఈక్వల్స్ టు 4 మైనస్ 4 దట్ ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. ఓకే, సో నౌ 0 ఈజ్ ది ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ చేసే ముందు మనకు ఇచ్చిన వాల్యూస్ ఏంటి, ఎలా చేయాలనేది మెథడ్ మనకు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనకు ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చాము. ఓకేనా, నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ క్లాస్, ఇఫ్ 2 మైనస్ I ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ I డివైడ్ బై 2 ప్లస్ I ప్లస్ 1 మైనస్ 2I ఇంటూ వై ప్లస్ 1 మైనస్ I బై 1 ప్లస్ 2I ఈక్వల్స్ టు 1 మైనస్ 2I, దెన్ ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ 2x ప్లస్ 4y ఈక్వల్స్ డాష్ అని ఇచ్చినాము. సో ఇది ఎప్సెట్ 2024 క్వశ్చన్. సో మనకి ఇలా ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఆర్హెచ్ఎస్లో ఉంది, కానీ ఎల్హెచ్ఎస్లో మాత్రం డినామినేటర్లో కొంత వాల్యూ ఇచ్చి, అంటే మోర్ దాన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో వీ కెన్ సింప్లిఫై లైక్ ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, సో ఆప్షన్స్ ఏమి ఇచ్చి అంటే 5, -2, 1 అండ్ -1 ఇచ్చినాము. సో డినామినేటర్ 2 ప్లస్ I ఉంది కాబట్టి 2 మైనస్ Iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. అదేవిధంగా 1 ప్లస్ 2I ఉంది కాబట్టి 1 మైనస్ 2Iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి, అంటే రేషనలైజేషన్ చేస్తున్నాం. ఓకేనా, సో రేషనలైజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 మైనస్ I ఇంటూ 2 మైనస్ I హోల్ స్క్వేర్ వస్తుంది ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ I ఇంటూ 2 మైనస్ I అంటే 1 ప్లస్ I ఇంటూ 2 మైనస్ I వీ కెన్ మల్టిప్లై, వీ గెట్ ది అనదర్ కాంప్లెక్స్ నెంబర్.
సో 2 మైనస్ ఐ ఇంటూ 2 ప్లస్ ఐ అంటే 2 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 వస్తుంది, 4 ప్లస్ 1 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ దానిలో 1 మైనస్ 2i ఇంటూ ఐ ఇంటూ వై అంటే 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ ఇంటూ వై ప్లస్ 1 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ 2i డివైడ్ బై 1 మైనస్ 4i స్క్వేర్ అంటే మళ్ళీ 1 ప్లస్ 4 వస్తుంది. సో ఇది కూడా 5 అవుతుందమ్మా. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 4 మైనస్ 1 అంటే 3 మైనస్ 4i ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐ వికెట్ కదా. ఓకే. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటూ మనకు వాల్యూస్లో ఫైండ్ అవుట్ చేస్తున్నట్లయితే మనకు వచ్చే వాల్యూస్ ఎలా ఉంటుంది, 3x మైనస్ 4xy ప్లస్ 3 ప్లస్ ఐ బై 5 వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్లో 3x మైనస్ 4xi ప్లస్ 3 ప్లస్ ఐ డివైడ్ బై 5 వస్తాము. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఏమొస్తుంది అంటే మైనస్ 3y మైనస్ 4yi మైనస్ 1 మైనస్ 3i బై 5 వచ్చిందమ్మా. ఓకేనా. సో దీనిలో మనకి ఇది కూడా మనకు ఎక్స్ ప్లస్ ఐ బై ఫామ్లో రాలేదు. ఓకే. సో అంటే రియల్ పార్ట్ని ఇమేజిన్ పార్ట్ని సపరేట్ చేసినట్లయితే 3x ప్లస్ 3 ప్లస్ ఐ ఆఫ్ 1 మైనస్ 4x బై 5 అవుతుంది ఫస్ట్ టర్మ్. అండ్ సెకండ్ టర్మ్లో ఏమొస్తుంది మైనస్ 3y మైనస్ 1 ప్లస్ ఐ ఆఫ్ మైనస్ 4y మైనస్ 3 బై 5 అవుతామా. సో ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ ఐవై బై 5 ఎక్స్ ప్లస్ ఐవై బై 5 అంటే ఇలా కాంబినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది. సో ఇందులోకి వెళ్ళి మనం డైరెక్ట్ మళ్ళీ ఎక్స్ ప్లస్ ఐవైలోకి కన్వర్ట్ చేయాలంటే రియల్ పార్ట్ని కూడా రెండింటిలోకి వెళ్ళి కామన్ చేసినట్లయితే రెండింటిలో 1/5 ఉంది కాబట్టి సో 1/5 ఆఫ్ 3x ప్లస్ 3 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మైనస్ 3y మైనస్ 1 ఉంటుంది కాబట్టి 3x ప్లస్ 3x మైనస్ 3y ప్లస్ 2 వి గెట్ హియర్. సో ప్లస్ ఐ బై 5 ఆఫ్ 1 మైనస్ 4x మైనస్ 4y మైనస్ 3 ఏమవుతుందంటే సో మైనస్ 4x మైనస్ 4y మైనస్ 2 వస్తుంది. దట్ ఈక్వల్స్ మనకి ఏమి ఇచ్చిందంటే 1 మైనస్ 2i ఇచ్చిందమ్మా. ఇప్పుడు మనకు కంపారిజన్ చేసినట్లయితే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని సో మనకి ఏమొస్తుంది, రియల్ పార్ట్ని రియల్ పార్ట్తో కంపేర్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్తో కంపేర్ చేయాలి. ఓకేనా. సో మనకి ఏమొస్తుందంటే 3x మైనస్ 3y ప్లస్ 2 ఈక్వల్స్ టు 5 వస్తుంది, ఇది రియల్ పార్ట్. సో అప్పుడు ఏమైతే 3x మైనస్ 3y ఈక్వల్స్ టు 5 మైనస్ 2 అంటే 3 అవుతుంది. అప్పుడు x మైనస్ y ఈక్వల్స్ టు 1 వస్తామా. సో నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్లో ఏముందంటే మైనస్ 2 మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్స్ టు మైనస్ 10 వి గెట్ హియర్ అంటే 5తో మల్టిప్లై చేస్తే సో అప్పుడు 4x ప్లస్ 4y ఈక్వల్స్ టు 8 వి గెట్ హియర్. ఓకే. అంటే x ప్లస్ y ఈక్వల్స్ టు 2 వి గెట్ హియర్. క్లియర్. సో ఇలా మనకు 2 ఈక్వేషన్ వచ్చినాము. x మైనస్ y ఈక్వల్స్ టు 1 వచ్చింది, x ప్లస్ y ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ సాల్వేషన్ అనుకోండి మనకేమొస్తుంది 2x వాల్యూ వస్తుంది, అదేవిధంగా 2y వాల్యూ వస్తుంది. అంటే యాడింగ్ చేస్తేనేమో 2x వాల్యూ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తేనేమో 2y వాల్యూ వస్తుంది అమ్మా. సో 2x ఈక్వల్స్ 3 వస్తాయి కాబట్టి అప్పుడు x ఈక్వల్స్ 3/2 అవుతుంది. 2y ఈక్వల్స్ టు 1 వస్తుంది కాబట్టి y ఈక్వల్స్ అప్పుడు 1/2 అవుతాము. సో x ఈక్వల్స్ 3/2 వచ్చింది, y ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఉంటుంది 2x ప్లస్ 4y. సో 2x ప్లస్ 4y అంటే x ప్లస్ 3/2 y ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఆఫ్ 3/2 ప్లస్ 4 ఆఫ్ 1/2 వి గెట్ హియర్. సో 2 క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతామా, 2 1 2 2 కాబట్టి 2 మిగులుతుంది, అంటే 3 ప్లస్ 2 మిగులుతుంది. సో 3 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 2. సో 3 ప్లస్ 2 వాల్యూ ఎంత అవుతుంది అంటే 5 అవుతామా. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 5. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా. సో ఇలా మన కాంప్లెక్స్ నెంబర్స్ అన్నింటిలో కూడా ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు, కాకపోతే కొంత లెంతీగా ఉంటుంది. ఎందుకంటే క్యాల్కులేషన్ లోపల కొన్ని మిస్టేక్ పోయినా అనుకోండి ఆన్సర్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే.